గణతంత్ర వేడుకలపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. పెరేడ్తో గణతంత్ర దినోత్సవం చేయాలని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా భేషజాలకు పోకుండా ఉండాలని ఆయన సద్బుద్ధి రావాలని కోరారు. రిపబ్లిక్ డే వేడుకలకు కరోనా ఉందని సాకు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, బీఆర్ఎస్ సభకు లేని కరోనా రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రజా వ్యతిరేక విధానాలు కనిపిస్తున్నాయన్నారు. నేను నా కుటుంబం అనే ఆలోచనలతోనే కేసీఆర్ పాలన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ రాజ్భవన్ని అవమానిస్తున్నారని, హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వానికి బుద్ధి రావాలని కోరారు. ఇప్పటికైనా ఆ భగవంతుని ప్రార్థిస్తాం, ఈ ముఖ్యమంత్రి సద్బుద్ధిని ఇవ్వాలి. మీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు అంటే నువ్వు శాసించింది కుదరకపోతే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటే చివరికి న్యాయస్థానాలన్నా న్యాయమూర్తులన్నా గౌరవం మీకున్నదా? మాట్లాడితే రాజ్యాంగాన్ని మార్చేస్తానండి. ఈ మరి భరాస సమర్థించేటువంటి వ్యక్తులు నాయకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. వాట్ సార్ట్ ఆఫ్ పాలిటిక్స్ ది జెంటిల్మెన్ కేసీఆర్ ఇస్ డూయింగ్? భారతదేశం గురించి మాట్లాడేటువంటి ఈ యొక్క వ్యక్తి విలువలు పాటించకుండా ఆల్ దీస్ పార్టీస్ వాంట్ ద కాన్స్టిట్యూషన్ టు బి రీరిటన్. ఒక గొప్ప మేధావి, మొత్తం దేశం గర్వపడేటువంటి జాతి రత్నం అంబేద్కర్ గారు ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇస్తే ఆ రాజ్యాంగాన్ని మార్చేస్తానే ఒక మేధావి, కుహన మేధావి. 80,000 పుస్తకాలు చదివని చెప్పిన మీరు లొసుగులు ఉంటే మారుతున్న కాలానికి అనుగుణంగా సవరణ చేసుకునేదానికి అవకాశం ఉందంటే